ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఛానల్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ స్తుతి నైవేద్యం అనే కార్యక్రమాన్ని మీరు పరిచయం చేయొచ్చు. షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి, అలాగే మీ యొక్క బంధువులకు, స్నేహితులకు. ప్రభు నందు మనం అందరం కూడా పని చేయాలి, దేవుని పని. కాబట్టి ఈ కార్యక్రమాలను ఇతరులకు పంచడం కూడా దేవుని సువార్తలో ఒక భాగమే. కాబట్టి ఈ వాక్యము ఉదయాన్నే అనేక మంది వినటానికి మీరు కూడా ప్రోత్సహించి అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 121 కీర్తనలో 7-8 వచనాల మటుకు చదువుదాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకే వందనాలు నాయన. మరొకసారి నీ ప్రియమైన స్వరము ద్వారా నీ దాసుని మరుగు చేసి ఆత్మతో సంధించి, దాసుని నోటికి నీ మాటలు అందించి, నాలుకను వశపరుచుకుని ఏదో పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచ్చిస్తుండగా మీరే మాట్లాడమని యేసు నామం నా ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ కీర్తన అంతా మనం గమనించినట్లయితే దేవుడు కాపుదలనిచ్చే దేవుడని, భద్రతనిచ్చే దేవుడని, ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా మనల్ని కంటికి పాపవలే రేయింబవలు కాచే దేవుడని మనం గమనించగలుగుతాం. అంతేకాకుండా ఈ యొక్క కీర్తనలో మన ప్రయాణాలలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేయగలడని, మన వాహనాలను దేవుడు ఎంతగానో భద్రత కలిగించి మన ప్రయాణాలలో ఆయనే మనకి కాపుదలనిచ్చి మనం సంరక్షించే దేవుడని కూడా ఈ కీర్తనాకారుడు చక్కగా దేవుని యొక్క ఆత్మతో ఈ కీర్తన రాశాడు. హల్లెలూయా. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మరి మనందరికీ తెలుసు, ఎక్కడ చూసినా జనాభా పెరిగిపోయారు. జనాభాతో పాటు ఒకప్పుడు ఎప్పుడూ లేనన్ని వాహనాలు ఇప్పుడు మనకు రోడ్ల మీద కనబడుతున్నాయి. కార్లు, ఆటోలు, స్కూటర్స్, ఇంకా ఎన్నో హెవీ వెహికల్స్. ఇవన్నీ ఎక్కడికైనా ఒక మనిషి బయటకు వచ్చాడంటే మళ్ళా తిరిగి వస్తాడా అనే అంత భయము ఈ లోకంలో చాలా మందికి. కానీ ప్రభుని నమ్మిన వారికి దేవుడిచ్చే అభయ హస్తం ఏంటంటే ఏ అపాయము రాకుండా నిన్ను ఆయన కాపాడేవాడు. హల్లెలూయా. అందుకనే మనం ఎక్కడికి ప్రయాణం వెళుతున్నా, మరి ఎంతో దూరం కాదు, నువ్వు ప్రక్క వీధిలోనికి వెళుతున్నా సరే, దేవుని సన్నిధానంలో నీ ఇంటిలోనే ప్రార్థన చేసుకొని బయలుదేరి దేవుని కాపాడమని అడగాలి. హల్లెలూయా. ఎందుకంటే భయంకరమైన లోకంలో మనం ఉన్నాం, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ జీవిస్తున్నాం ఈ రోజున. ఒకప్పుడు మనిషికి ఉండే ప్రశాంతత ఈ లోకంలో ఈ రోజున లేదు. ఎన్నో రకాలుగా మనం ఎన్నో విషయాలు అభివృద్ధి చెందాము అని అనుకుంటున్నాం, కానీ ప్రశాంతతను కోల్పోయాం, శాంతిని కోల్పోయాం. కాబట్టి ఆ ప్రమాదకరమైన పరిస్థితులు ఎన్నో బయటికి వెళితే ఉన్నాయి. కాబట్టి మనం దేవునికి మనం అన్ని విషయాల్లో అప్పగించుకుంటూ ముందుకు సాగితే ఏ అపాయము నీకు రాకుండా దేవుడు కాపుదలను నీకు తప్పక ఇస్తాడు. హల్లెలూయా. అంతేకాకుండా ఆయన అంటున్నాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఒక్కోసారి ఎంతో మంది చెప్తా ఉంటుంటారు, నా ప్రాణం పోవాల్సిందండి, లేకపోతే నేను కాళ్ళు చేతులు పోగొట్టుకోవాల్సింది, నేను బ్రతుకుతానని అనుకోలేదు, యాక్సిడెంట్ అయింది. కానీ దేవుని యొక్క గొప్ప కాపుదలే నన్ను రక్షించిందని ఎంతో మంది దేవుని బిడ్డలు సాక్షి చెప్తారు. నిజంగా ఎన్నోసార్లు మన ప్రాణం పోవాల్సిన పరిస్థితుల్లో దేవుడు మనం కాచాడు. అందుకే నేను నిరంతరం ఆయనకి స్తుతి చెల్లించ బద్దులమై మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,
ఏ అపాయమును రాకుండా నీ ప్రాణంను కాపాడే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎంతో జాగరూకులమై లోకంలో ఉండాలి. దేవుని మీద ప్రతి విషయానికి ఆధారపడి ఉండటం, ఆయన కృప మీద మనం బ్రతకటం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము తెలుసుకోవాలి. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. అందుకనే ఈ మధ్య నేను చెప్పాను కదా, ఈ కీర్తనలో దేవుడు ఎవరికైనా ఒక క్రొత్త వాహనాన్ని ఇచ్చినా, లేకపోతే సెకండ్ హ్యాండ్స్ వాహనాన్ని కొనుక్కున్నా సరే దైవజనం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి. మా మందిరంలో ప్రతి ఒక్కరూ ఏ వాహనాన్ని కొనుక్కున్నా, ఏ కారు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా సరే, పిల్లలు సైకిల్ కొనుక్కున్నా సరే ఇంటికి వచ్చి చక్కగా నన్ను ప్రార్థన చేయమని కోరుకుంటాను. ఎందుకంటే దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క వాహనాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమండి, దేవుని సన్నిధానంలో దైవజనులను ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుని సమాజానికి కాపురులను ఎందుకు పెట్టాడంటే ఏదో ఆదివారం ఒక్కరోజు ఆదివారపు ఆరాధన నడిపించడానికి కాదు. సంఘం యొక్క ప్రతి పరిస్థితిలోనూ వారి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సుఖం వచ్చినా, ఏ కార్యమైనా సరే దైవజనునితో మనం చక్కగా సహవాసం కలిగి ఉంటే ఆ దైవజనుని యొక్క ఆశీర్వాదములు దేవుడి నోట పలికించే ఆశీర్వాదాలే. కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయించుకొని మీ దైవ సేవకుని చేత ఏమి కొనుక్కున్నా మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే ఇంకనూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపు చేస్తాడు. సంపూర్ణమైన ప్రతి దీవెన దేవుడు మీకు ఇచ్చును గాక. సమయోచితమైన సహాయాన్ని ప్రభు దగ్గర మనం అడగాలి. ఆయన ఇచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా ముందుకి మనం విశ్వాసంలో ముందుకు సాగుతూ ఆయన కృపను పొందుకుంటూ ముందుకు వెళ్ళాలి. అట్టి దీవెనలు మీకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, ఈ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ ప్రజలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని, వారికి కావలసిన ప్రతి ఈవులను అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాడు లోకంలో శత్రు పోరల్లో, ఈ పాడు లోకంలో శత్రు పోరల్లో, కృంగిన ప్రాణంలో నా జీవయానంలో, కృంగిన ప్రాణంలో నా జీవయానంలో నీవే నా మంచి కాపరి యేసు, నీవే నా గొప్ప కాపరి. ఓ నీవే నా మంచి కాపరి యేసు, నీవే నా గొప్ప కాపరి. నావికుడా నాయకుడా నా ప్రాణనాథుడా, నీవే నా మంచి